హాయ్ అండి. ఈరోజు నేనైతే వంకాయ రోటి పచ్చడి చేశాను. ఇదివరకు పెద్ద వంకాయలు ఉండేటప్పుడు అవి కాల్చి పచ్చడి చేశాననమాట. ఆ టేస్ట్ కూడా బావుంటది. ఇంకిప్పుడైతే ఈ పొడుగు వంకాయలు కాల్చడానికి కుదరదు కదా అని వేపి పచ్చడి చేశాననమాట. ఫస్ట్ దీనికోసం అయితే టమాటా, పచ్చిమిర్చి ఆయిల్‌లో ఇలా ఫ్రై చేసేసుకొని తీసి పక్కన పెట్టుకుని, అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని వంకాయలు కూడా ఫ్రై చేసుకోవాలి. అది బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసి బాగా మగ్గిపోయిన తర్వాత దించేసేయడమే. ఇందులో జీలకర్ర, ధనియాలు కూడా వేసుకుంటారు. నాకు వంకాయ పచ్చడిలో ధనియాల ఫ్లేవర్ నచ్చదు. అందుకనే వేయలేదు. ఇంకా అవన్నీ రోల్లో ఏసి రుబ్బేసుకోవటమే. నేనైతే పచ్చడంతా రుబ్బేసిన తర్వాత అది తీసి పక్కన పెట్టుకొని కొంచెం జీలకర్ర, వెల్లుల్లి వేసి మళ్ళీ నూరి కొంచెం పచ్చడి మళ్ళీ తీసి అందులో వేసి నూరుతాననమాట. అసలు ఆ వెల్లుల్లి, జీలకర్ర ఫ్లేవరు లాస్ట్‌లో వేస్తే భలే ఉంటది. ఇంక అలా తీసేసిన తర్వాత టేస్ట్ చేసుకొని ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవటమే. ఇంక అదంతా తీసేసి తాలింపు వేసేసుకోవాలి. తాలింపు వేసేటప్పుడు ఇలా పచ్చి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేస్తే అవి క్రిస్పీగా ఉండి మనం పచ్చడి తినేటప్పుడు పంటి కింద తగులుతా ఉంటే బావుంటది టేస్ట్. ఒకసారి మీరు ఎప్పుడైనా చెయ్యకపోతే ట్రై చేయండి. ఈ పచ్చడి చూస్తుంటే నాకు కూడా నోరూరుతుంది. మీలో ఎంతమందికి వంకాయ పచ్చడి ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్